గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చాలామందికి కొత్తగా మారిన పరమరక్ష సిరీస్ తీయటం తెలియట్లేదు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి సెర్చ్లోకి మీరు సిద్ధి 2.0 కొట్టేసి కొత్తగా వచ్చిన వాళ్ళు సిద్ధి 2.0 టాటా అని వస్తుంది. ఇలా వస్తుంది. ఇది అప్డేట్ ఉంటే అప్డేట్ చేసుకోండి, కొత్త వాళ్ళకి ఇన్స్టాల్ చేసుకోండి. అప్డేటెడ్ ఉంటే జస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మీకు మీ ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అవ్వచ్చు. ఓటీపీ ఎంటర్ చేసేస్తారు. ఓటీపీ ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇక్కడికి వెళ్ళి కీక్ కోడ్స్లోకి వెళ్ళిపోతే మనము వెల్త్ సొల్యూషన్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడ వెల్త్ సొల్యూషన్స్లో ఫస్ట్ది పరమరక్ష అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ సెల్ పెట్టండి, లిమిటెడ్ పే ఓకే. ఇక్కడ నేమ్ సపోజ్ ఒక మిస్టర్ అని పెడుతున్నాను, మెయిల్ అని పెడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సపోజ్ ఒక 1990 పెడుతున్నాను. ఒక 35 ఇయర్స్ పెట్టేలాగా, ఒక 35. ఎడ్యుకేషన్ ఒక డిగ్రీ పెడుతున్నాను. ఆక్యుపేషన్ శాలరీ లేకపోతే ఏదైనా పెట్టచ్చు. ఇక్కడ సపోజ్ మినిమం ఇన్కమ్ ఒక 4 లక్షలు ఉందనుకుందాం. ఇక్కడ ప్లాన్ ఆప్షన్ దగ్గర పిఆర్ లైఫ్ అని కింద నుంచి 2 ఉంది చూసారా, అది సెలెక్ట్ చేసుకోండి. సో లైఫ్ కవర్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ₹1,00,00,000 50 లక్షలు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత యాన్యువల్ అలా పెట్టేసి ఎంతకాలం పాలసీ టర్మ్ 40 ఇయర్స్ అంటే కవరేజ్ ఎంతకాలం వరకు ఉండాలి. సో దాని కింద ప్రీమియం పేమెంట్ ఎంతకాలం పే చేయాలి. 40, 12 అనేది మనకు ప్రీమియం పేమెంట్ 12, పాలసీ టర్మ్ 40 అనమాట. దాని తర్వాత ఇక్కడ నేమ్ మళ్ళీ ఇదేంటంటే హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంటాం మనం ఒక ఇద్దరికి ఫ్యామిలీలో. సో ఫస్ట్ వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఏజ్ ఇస్తున్నాము. ఫస్ట్ ఆయనదే ఇస్తున్నాం కాబట్టి ఓకే. దాని కింద సెల్ ఫోన్ పెట్టాము, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం. సో ఇక్కడ ఒకటి ఇస్తాం. దాని తర్వాత ఇంకొకరు నేమ్ ఇస్తాం. ఇక్కడ మిస్టర్ రింగ్ పెట్టాం కాబట్టి మిస్సెస్ పెడుతున్నాయట. సో ఫీమేల్ ఏదైనా పెట్టచ్చు, జెంట్స్ వాళ్ళ నాన్న అమ్మ నాన్న పెట్టచ్చు. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా అంటే 90 పెట్టాం కాబట్టి ఒక 95 పెడుతున్నాను. 31 ఇయర్స్. స్పౌస్ అని వచ్చేసింది ఇక్కడ ఆటోమేటిక్గా. ఇక్కడ వాళ్ళ ఏదైనా ఇంకో కాంటాక్ట్ నెంబర్ జస్ట్ ఎంటర్ చేసి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్ దగ్గర యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసి చివరి దగ్గర ఏదో ఒకటి యాడ్ చేసి యాడ్ ఫండ్ అని పెట్టేసి 100% సెలెక్ట్ చేసేయండి. 2 సార్లు ఇలా ట్రింగ్ అని తిరుగుతుంది. అప్పుడు అది రెడీ చేసుకున్నట్టు మీనింగ్ అనమాట. దాని కిందకి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ కంటిన్యూ రాలేదంటే ఎక్కడో ఏదో ఇన్ఫర్మేషన్ మిస్ అయింది. అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఒకటి. దీంతో పాటు ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ బెనిఫిట్స్ ఏముందంటే నార్మల్ డెత్ అయితే 88 lakhsతో పాటు ఈ 12 లక్షలు కూడా కలిపి ₹1,00,00,000 నార్మల్ డెత్ బెనిఫిట్ ఇస్తారండి. సో అది యాక్సిడెంట్లు అయితే అదనంగా ఈ ₹1,00,00,000 ఇస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇది 2 కోట్లు ఇస్తారు. బేస్ వచ్చి ₹1,00,00,000 కూడా వస్తాయి అనమాట. అలాగే డిజేబిలిటీకి ₹1,00,00,000 ఇస్తాము. ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అది కాకుండా ఇద్దరికి కలిపి ఒక 64,000 వర్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందాక ఇచ్చిన డీటెయిల్స్ ఇద్దరికి కూడా, అంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్, హెల్త్ చెకప్స్, లేకపోతే స్పెట్స్ కానీ, లేకపోతే వినికిడి పరికరాలు కానీ, లేకపోతే ఓపీడీ కానీ వీటికి తీస్తుంటారు అనమాట. సో మొత్తం మీద ఈ 35 ఉన్న పర్సన్కి 1,07,000 చొప్పున 12 ఏళ్ళు పే చేసుకుంటాము. సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి 40 ఏళ్ళ పాటు. ఎప్పుడైనా 40 ఏళ్ళ పాటు. దాని తర్వాత ఫండ్ వ్యాల్యూ క్యాలిక్యులేటర్ మీదకి ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఇల్లస్ట్రేషన్ ఇక్కడ డబుల్ సెలెక్ట్ చేసిన చూడండి. దీని మీదకి వెళ్ళేసి ఇక్కడ 18% ఇవ్వండి ప్రొజెక్షన్. 18% ప్రొజెక్షన్తో మనం చూసినట్లయితే కనుక అతనికి 40 ఏళ్ళ తర్వాత కింద మనకి ఇస్తుంది చూడండి. 5 ఏళ్ళకి ఎంత తీసుకోవచ్చు ఇది ఉంది, 4,44,000. అదే 10వ సంవత్సరం అయితే 14 లక్షలు తీసుకోవచ్చు. అదే 15వ సంవత్సరం అయితే 32,94,000. అంటే సపోజ్ అయినా 1,07,000 చొప్పున 12 ఏళ్ళు పే చేశాడు. అంటే దాదాపుగా ఒక 13 లక్షలు పే చేశాడు అనుకుందాం. ఆ 13 లక్షలు కాస్త అట్లీస్ట్ డబుల్ 26 కంటే ఎక్కువ అయిపోయింది. 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే 1,07,000 12 ఏళ్ళు పే చేసి ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా 33 లక్షల దాకా వచ్చేస్తుంది. సో అదే 20 సంవత్సరం తీసుకుంటే దానికి మళ్ళీ డబుల్ అయిపోతుంది. 5 ఏళ్ళకి మళ్ళీ డబుల్ అయిపోతుంది, 70 లక్షలు అయిపోతుంది. 20 సంవత్సరం అయితే కనుక అంటే ఇప్పుడు 35 సంవత్సరాలు ఉన్నట్టయితే కనుక ఇంకో 20 సంవత్సరాల తర్వాత అంటే పేమెంట్ చేసేది ప్లస్ అన్ని కలిపి. సో 35 + 20 60 సంవత్సరాలు అప్పుడు తీసుకుంటే అతనికి 1,50,00,000 దాకా వస్తుంది అనమాట. అదే 30 సంవత్సరాలు అప్పుడు తీసుకుంటే అంటే 65 తీసుకుంటే 3 కోట్ల చిల్లర వస్తుంది. ఇంకో 35 ఆల్రెడీ ఇప్పుడు 35 అంటే 70 సంవత్సరాలు అప్పుడు 7 కోట్లు వస్తుంది. 75కి అయితే 15 కోట్ల దాకా మెచ్యూరిటీ వస్తుంది అనమాట. సో ఏ సంవత్సరం తీసుకున్నా దాని తర్వాత మళ్ళీ కవరేజ్ కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. సో ఈ ప్లాన్ ఇట్లా ఉండడంతో పాటు మీరు 25లో తీసుకున్నారు 1,50,00,000, బట్ కవరేజ్ మళ్ళీ ₹1,00,00,000 అనేది కంటిన్యూ అవుతుంటుంది అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ. అందుకని ఇదొక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది కూడా మనం కస్టమర్కి 2 ఇలా పంపించేసామనుకోండి.
చూడండి ఈ 2 స్క్రీన్ షాట్లు పంపిస్తున్నాను నేను. ఈ 2 స్క్రీన్ షాట్లు పంపించడంతో పాటు మీరు ఒక నోట్స్ రాసిస్తే ఈ నోట్స్లోకి వెళ్ళిపోతే కనుక పరమర్శన ఉంటుంది. ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి మీరు. ఈ పరమర్శ లైఫ్ అని ఉంది. పరమర్శ లైఫ్ అని పెట్టుకోండి. సో మనం 35 ఏజ్ మార్చండి 35. సో ప్రీమియం మనం ఇందా చూసాం 1,07,000, 1,07,000 చొప్పున 12 సంవత్సరాలు పే చేస్తాము. దాదాపుగా 15 కోట్ల దాకా మెచ్యూరిటీ వస్తుంది. మనం చూసాం ఇందాక. కవరేజ్ కూడా 50 లక్షలు కాదు. ఇక్కడ ఇందాక ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 1 year కవరేజ్ ఫ్రమ్ డే 1 to నెక్స్ట్ 40 years ఉంటుంది. నార్మల్గా అయితే కనుక అది యాక్సిడెంట్లు కనుక అయితే కనుక 2 కోట్లు ఉంటుంది. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే కనుక 3 కోట్ల కవరేజ్ ఉంటుంది. డిజేబిలిటీ వచ్చేసి 1 CR ఉంటుంది. అది కూడా ఉంటుంది అనమాట 40 ఏళ్ళ పాటు. సో ఈ రైట్ పంపించినప్పుడు ఏముంటుందంటే ఇక్కడ టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ పరమరక్షక్ లైఫ్లో ప్లస్ 35 years మేల్ పర్సన్ 1,07,000 చొప్పున 12 ఏళ్ళు పే చేసుకుంటాము. అలా 40 సంవత్సరాలు 15 కోట్లు కవరేజ్ వస్తుంది. మధ్యలో కావాలంటే అక్కడ స్క్రీన్లో ఉంది మనకి ఎంత కవరేజ్ వస్తుంది అనేది. మధ్యలో తీసుకుంటే ఇక్కడ స్క్రీన్లో ఉంటుంది అనమాట. సో ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో తీసుకున్న తర్వాత కూడా కవరేజ్ ఉంటుంది.